బ్రతుకునావా బయలుదేరింది మారింది బ్రతుకునావా బయలుదేరింది నగరే నగ నగరే నగరే నగ నగరే మేము చెప్పేది ఏంటంటే మన ఊరి దొరగారు పొలం పనులు పూర్తయ్యేంత వరకు ఎవ్వరు కూడా వాళ్ళ సొంత పనులకు పోకుండా అందరూ మన దొరగారు పనులకి వెళ్ళాలి. నగరే నగ నగరే అది 3 రూపాయల జీవితంతో మాకు ఎట్టి చేయడం తప్ప. ఎదురు తిరగొద్దు, కూలి ఎడగొద్దు. అర్థమైందనే కన్నడ నాకు పని చూసి మెచ్చుకోడు, కూలి ఇవ్వడు. కనీసం కనీసం పాటతోనైనా మెప్పిస్తే అంతో ఇంతో ఇస్తాడనుకుంటే ఎట్టి చాకిరి బ్రతుకును గట్టుకెక్కేదెన్నడో ఎట్టి చాకిరి బ్రతుకులు గట్టుకెక్కేదెన్నడో గట్టుకెక్కేదెన్నడో ఆ ఎల్లిని మళ్ళీ తీసుకొని దొరసాలలో పడదాన్ని రాజుగా ఆ మల్లి గారి పుల్లి గారిని తీసుకొని కళ్ళం షాప్ చేయండి మల్లిగా ఆ పుల్లి గారిని తీసుకొని గొట్టం షాప్ చేయండి. ఎట్టి చాకిరి
బ్రతుకే ఊరి ప్రజల బ్రతుకుకే ఊరి. అయ్యా నమస్కారం. నమస్కారం. ఏదో అర్జెంట్ పని అని పిలిస్తే తినడం మానేసి వచ్చా. అసలు విషయం ఏంటి? ఏముంది కర్ణం, నువ్వు చెప్పినవు చూడు. శిస్తు గట్టల్లో రమ్మని మన ఎల్లి గాని మళ్ళీ గాని పంపా. వాళ్ళే మంచి పని చేసిండండి. చిస్తులు కట్టుండ్రా అంటే నక్రాలు చేపట్టి బద్మాసుకుండా కొడుకులు. అర్థం కాలే, జర సమాచారం చెప్పు. అదేనండి, ఆ ధర్మాపురం రైతు రాముడుండా అప్పు తీసుకెళ్ళేటప్పుడు కట్టలే తీసుకొని పాయన ఇవి కట్ట అంటే నక్రాలు చేపట్టి. అయితే నా కొడుకుల సంగతి ఏందో చూద్దాం. ధర్మాపురం పోలే కచ్చలు చేయి. శిస్తు కట్టమంటే నక్రాలు చేస్తున్నా. నీ భాగవతం నాటకాలు నా దగ్గర కట్టరా? శిస్తు కడతావా లేదురా? కట్టలేవరా? అరే శిస్తు కట్టిన దగ్గర నా కొడుకుని వదలబెట్టి పడవచ్చాడరా. నీ సంగతి ఏందిరా? ఉన్న గుంటడు భూమిలో పండించిన పంటంతా నీ అప్పు కిందకే కట్టా. అబ్బో, అంటే నీ కడికి తప్పులు లెక్క రసాలు కనిపిస్తున్నారా నేను? అరే నా కొడుక, కట్టాలి. అది నీ ఇష్టం. నిలబడితే పన్నేసివి, కూర్చుంటే పన్నేసి, అది నా ఇష్టం. రోలుకు పన్నేసివి, ఆఖరికి పిల్ల పెద్ద మనిషి అయితే కూడా పన్నేసివి కదురా. సిస్టర్ నుంచి తెచ్చి కట్టాదురా. నా కొడుకుని శిస్తు కట్టినాక లోలు కర్రీ పెట్టండా. అరే ఈ నా కొడుకుని కచ్చా ముందుకి రా. పన్నులతో విరిగే రైతు వెన్నులు, అంతులేని శిస్తులతో పూట పూట వస్తులు. ఇది నిజాము పాలనలో తెలంగాణ దుస్థితి. ఇది నిజాము పాలనలో తెలంగాణ దుస్థితి. అదే నీ బిడ్డ పెళ్లికని కట్టలకే డబ్బులు తీసుకుపోతుంది. నీ బిడ్డకు బిడ్డలు పుట్టా కానీ ఇంతవరకు అప్పే తీరలే. అది వడ్డీకి సరిపోలే, అస్సలు అక్కడే ఉంది. అది సంగతి. వీడు గరీబోడు ఎందుకు అవుతాడండి? ఆనాడు ఈయన జలం పోయించిన నల్లరేగడు 2 ఎకరాలు కట్టినట్లే ఉందంటే నమ్మురి. అయితే ఈయన ఈ జన్మకు కాపు తీర్చలేడు కానీ అరే గా 2 ఎకరాలు మన పేర కాస్తులు రాయించావు. భూమి గుంజుకుండ్రు, పువ్వ గుంజుకుండ్రు, మట్టి పేగు నుండి నన్నేరు చేసిండ్రు, కుట్ర చేసి నన్ను కూలోని చేసిండ్రు, కూలోని చేసిండ్రు. నారి నన్నారి 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 నన్నారో కష్టం
అరే ఎవరిది కోయిల పూసడ గుర్తుంది ఆహా దాని పెళ్ళైన అదిరా దండాలు బాగున్నావే ఇన్ని రోజుల నుంచి నా గంట పడకుండా జాడి పెళ్లి కాగలకి ఇతరుని కలవాలని చేయదే అది చెప్పాలనే ఎన్నడో ఇంకెన్నడో విముక్తి ఎన్నడో ఈ దొరల పాలనలో ఈ రాక్షస రాజ్యంలో ఈ దొరల పాలనలో ఈ రాక్షస రాజ్యంలో ఎన్నడో ఇంకెన్నడో విముక్తి ఎన్నడో విముక్తి ఎన్నడో విముక్తి ఎన్నడో ఈ ధరల పీడన ఇంకెన్నాళ్ళు మాకుందో చావన్నారాయే చావన్నారాయే ఇలా చూస్తూ ఊరుకుంటే మన భక్తులు మారరా ఈ ధరల్లో చేర్చేయండి మనకు విముక్తి లేదా ఒరేయ్యా ఒరేయ్యా గట్లా మాట్లాడకురా ఈ మాటలు ఆ గౌరవించే మనల ప్రాణాలతో బతకనియరా ప్రాణాలతో బతకనియరు ఇలా రోజు చూస్తూ చస్తూ బ్రతికే కన్నా ఎదురు తిరిగి పోరాడి చావడం మేలు అవును ఎదురు తిరగాలి మన పాత్ర తీరాలంటే ముందు ఆ నైజాం గద్దె దిగాలి ఆ నైజాం నమ్మిన పట్లు ఈ ధరలు జాగిరిదారు ఈ నలుపు రాక్షసుల వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ సంఘం పెట్టింది ఆ సంఘంలో చేరి వాళ్ళ సంఘటన చూడాలి రండిరో కూలన్న సంఘం విడదంబల సంగతేందో చూద్దాము రండిరో కూలన్న కూలంగల సంఘము కూడులేని సంఘము ఐదన్నల సంఘము రణం చేయు సంఘము పేదోళ్ళంతా కలిసి పెడదాముల సంఘము ఈ నైజాం ఈ దేశముఖులకు వ్యతిరేకంగా ప్రజల ఉత్సాహంతో సంఘంలో చేరారు. ఆ సంఘం పల్లె పల్లెన విస్తరించింది. పల్లె పల్లెన సంఘం పుట్టెను సందామామయ్యలో సందామామయ్యలో గుడిసెన వెలుగు నింపగా సందామామయ్యలో సంఘం పుట్టెను సందామామయ్యలో సందామామయ్యలో గుడిసెన వెలుగు నింపగా సందామామయ్యలో మన గుడిసెన వెలుగు నింపగా సందామామయ్యలో మరి కమ్మరి నారాయణ సందామామయ్యలో సాగరి మంగళ సారల జంటకు సందామామయ్యలో మరి కమ్మరి సారలి అన్న సందామామయ్యలో సాగరి మంగళ సారల జంటకు సందామామయ్యలో వెట్టి తాగిని రూపమా పగా సందామామయ్యలో విముక్తి కోసం తోడు
పూర్తిగా అర్థం కావాలన్నా మనకు చదువు చాలా అవసరం. ఇప్పటి వరకు అక్షరాలు నేర్చుకున్నాం, ఇప్పుడు ఈ అక్షరాలతో పాటు కొన్ని పదాలు నేర్చుకున్నాం. నేను ఒక అక్షరం చెప్తా, మీరు ఒక పదం చెప్పాలి. భూమి షాకిరి పోవాలి. సంఘం మనకండగా ఉంది. మన భూములు మనమే దున్నుకుందాం, మనకు వచ్చే పంటంతా మనమే తీసుకుందాం. దున్నేవానికే భూమి, దున్నేవానికే భూమి. పలకరొచ్చి పలకారించే సందా మామ రైతు రైతు
ఐలమ్మ పొలం దుమ్మాలందట ఉదగారి ఎంత పంట తీసింది ఎవరు ఐలమ్మ రారి ఇందులోంచి ఒక్క గింజ కూడా బయటికి పోదు అంత మన ఇంటికే జరాలి రారి ఏం చేస్తావే ఐలమ్మ ఏం చేస్తావు నశించాలి నశించాలి వదిలాలి. కోపం రీందంటయ్యా ఏంటే కంగారు ఏం జరిగింది దున్నటోనికే పోవంట ఎవ్వడు పండించిన పంట వానికే కావాలని అగోగో ఆ సంగ పోలు ఎంట పడికేది వీడు వామ్మో ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు ఏదో ఒకటి ఆలోచించాలి నైజాం కౌరప్పి పోలీసు బలగాల్ని రజాకార్ల దళాల్ని బారా పిలిచి తప్పించండి వెళ్ళండి వెళ్ళండి కాసిం రాజే సలాం అలైకుం మా రాజ్యంలో మా రామచంద్రారెడ్డి దొరకు కింద మీద నడిచిపోతుంది ఇక అక్కడికి వెళ్ళి పాలకుర్తికి వెళ్ళాము ఐలమ్మ ఆ కడవెంటికి వెళ్ళి దొడ్డికోమయ్య ఆ కమ్యూనిస్టు దళాలు వాళ్ళ కండ ఉన్నాయి మా దొరానికి నడుస్తున్నది ఇక పోలీసు వాళ్ళని 6 మినిట్లు తీసుకురావని ఆర్డర్ చేసింది బడా దొర రామచంద్రారెడ్డి ఆయే ఆయన కింద మీద దర్శువే ఇక పోలీస్ బలగాలు రజాకర్ణలు ఆకే జాకే నీ బోకే आया चल लेके जाओ కావాలి నశించాలి నశించాలి వడ్డిల్లాలి 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 జెండా వదులుతాది భూమి కావాలా అరే ఏ సైడ్ నాకు కొడుకుని కష్టజీవులకు అండగా నువ్వు కార్మికులకు గుండెగా నిరుపేదలందరికీ తండ్రిగా ఎర్ర జెండెత్తిన వీరుడో
కుమరయ్యో నువ్వు ఎక్కడ ఉన్నావు కుమరయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావు కుమరయ్యా నిన్ను చంపిన ద్రోహులా నీ ఆశయాలు సంపలేరులే నీ వారసులం మేముండగా నిన్ను చంపిన ద్రోహులా కుమరయ్యో మేము వదిలిపెట్టబోము కుమరయ్యా వాళ్ళను వదిలిపెట్టబోము కుమరయ్యా నేను గెరిల్లా దళంలో చేరుతున్నాను. దోపిడీ పరిపాలన అంతం చేసి ప్రజారాజ్యాన్ని స్థాపించడం ఆ ఏకైక కర్తవ్యం. ఆయుధాలు ప్రాణం కంటే విలువైనవి. ఆయుధాలు సమీకరించుకోవడంలో వాటిని కాపాడుకోవడంలో నేను నా ప్రాణాలు అర్పించడానికైనా సంసిద్ధుడై ఉన్నాను. నేనెన్నడూ పిరికితనాన్ని ప్రదర్శించను. శత్రువు ముందు తల వంచను. అమర వీరుల ఆదర్శాన్ని పాటిస్తానని ఈ అరుణ పతాకం మీద మీరు ప్రమాణం తీసుకుంటున్నాను. వేగరవై కార్మిక వేగరవై కర్షక వేగరవై కార్మిక వేగరవై కర్షక కలిసిమెలిసి నడవబోయి అన్నపలకు జై 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 మన అన్నపలకు జై 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 మన విజయ పతాకకు జై శివరాజు కాల్చిన నైజం రాజు నరికిన శివరాజు కాల్చిన నైజం రాజు నరికిన ఎదురు తిప్పది శతం అదిరిపోగ తరిమెదవు ఎదురు తిప్పది శతం అదిరిపోగ తరిమెదవు ఏం జరిగిందయ్యా? విషయం ఏందో చెప్పు తగలడు. మన ప్రయాణ సంగతి ఆ సంగపోలు తెలిసి మధ్యలో దారి కాస్తున్నారని సమాచారం అండి. అబ్బో ఆ యదవ సన్యాసులు ఇలాంటి ఉపాయం ఆలోచిస్తారని మనకు ముందే తెలుసు. అందుకనే మనం ఇంత ముందరుకున్నట్టు ఒక బండిలో కాకుండా బండి వెనక బండి 16 బండ్లు కట్టుకొని ఏదో ఒక బండి ప్రయాణం చేద్దాం. అది ఎలా తెలుసుకుంటారో చూద్దాం. అయ్యా దొరవారు తెలివంటే మీరేనయ్యా. కట్టండి బండ్లు. నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే నారే రో నారే 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 రో నారే 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 రో కామ్రేడ్స్ ఇదే దారి. రెడీ పొజిషన్. నారే 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 రో నారే 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 తప్పించుకున్నారా నా కొడుకు. ఇన్ని పనులలో ఏ పనుల పండేమో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లె పోతావు కొడుకో నా కొడక ప్రతాపరెడ్డి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లె
నైజాము సర్కారోడరే నీ కోరిగతం కొడుకో నైజాము సర్కారోడా 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 నీ కోరిగతం కొడుకో నైజాము సర్కారోడరే నీ కోరిగతం కొడుకో నైజాము సర్కారోడా 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 ఈయన దొంగన కొడుకులు లాంతల పెట్టరా ఏయ్, ఎవరికి కట్టేది కోరిలు నా కొడుకులకు కట్టండి కోరిలు అరే నా కొడుక ఏమైందిరా అంటే ఏమైందిరా కేరళ తలపోలు తుబాకులతోటి మన గడిని చుట్టుముట్టారు నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా నాలాంటి ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేసిన ఈ కొడుకు తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా తెలంగాణలో నైజామోని కమ్యూనిస్టోలు ఆచి చంపిండ్రు బుద్ధి చంపిండ్రు బొంద పెట్టిండ్రు నరికి చంపిండ్రు ఆచి చంపిండ్రు బొంద పెట్టిండ్రు నరికి చంపిండ్రు తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది అమరులైనారు 3,000 గ్రామాలు విముక్తి చెందాయి 10 లక్షల ఎకరాల భూమి లేని పేదలకు దక్కింది వీర తెలంగాణ వీరులిచ్చిన సమరహోరు పిలుపోరన్నా పిలుపునందుకొని భారతదేశం వేగు చుక్క మన వీర తెలంగాణ దారి చూపురల్లో రన్నా 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 దారి చూపురల్లో రన్నా దారి చూపురల్లో రన్నా దారి చూపురల్లో రన్నా దారి చూపురల్లో
తెలంగాణ ప్రజల వీరోచితమైనటువంటి వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర. ఇది నిజం. మేము ప్రజానాట్య మండలి కళాకారులుగా ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 40 ప్రదర్శనలు ఇచ్చి 41వ ప్రదర్శన ఇక్కడ ప్రదర్శించాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్తూపాలని గుండెలకు కత్తుకొని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పోరాట త్యాగాలని మా నెత్తినెత్తుకొని తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. మిత్రులారా గమనించాలి, ఇక్కడటువంటి విద్యార్థులు మేధావులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర విద్యార్థి నాయకులకు, ప్రొఫెసర్లకు, వివిధ రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలకు మాత్రమే తెలంగాణ చరిత్ర వాస్తవమైనది తెలుసు. కానీ ఇవాళ ఏ చరిత్రలో లేనటువంటి వాళ్ళు, తెలంగాణ సాయుధ పోరాటంలో ఏ పాత్ర లేనటువంటి వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే మతోన్మాదులు. వాళ్ళ తొత్తులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ ఇది తెలంగాణ సాయుధ పోరాటం హిందువుల మధ్యన ముస్లింల మధ్యన జరిగింది అని చెప్పేసి ఇవాళ సినిమా రూపాలలో తీసుకొచ్చి మన విద్యార్థులకు ప్రజలందరికీ తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. దయచేసి మేము చెప్తా ఉన్నాం, ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు విద్యార్థులు నమ్మే ప్రయత్నం మీరు చేసినంత మాత్రాన వాస్తవాలని చరిత్రని ఎవరు చెరిపేయలేరు. ప్రజానాట్య మండలి ఆ వారసత్వాన్ని తీసుకొని ప్రజల ముందుకు వెళ్తా ఉంది, ఆ ప్రజలు చైతన్యం చేస్తా ఉంది. ఖచ్చితంగా మీ ఎత్తుల్ని జిత్తుల్ని తిప్పికొడతామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ గడ్డ కులాలకు మతాలకు అతీతంగా పోరాడే శక్తి కమ్యూనిస్టులు ఇచ్చారు. ఆ కమ్యూనిస్టులు అటువంటి త్యాగాలని మేము పురికిపుచ్చుకొని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ యొక్క మహా ఉద్యమంగా చేస్తూ ఉన్నాం. సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా కళారూపాలు చూసి ఎవరో గోవాద్ర మిత్రులంట 1000 రూపాయలు బహుకరణంగా ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాటం ఎర్ర జెండా తెలంగాణ సాయుధ పోరాటం ఎర్ర జెండా అసలైన వారసత్వం సిసలైన వారసత్వం తెలంగాణ సాయుధ పోరాటం ఎర్ర జెండా ఎర్ర జెండా అసలైన వారసత్వం సిసలైన వారసత్వం ప్రపంచమందున ఎవరి నడిగినా ఇదేర పచ్చిడిగా ఇదేర పచ్చిడిగా 4000 కమ్యూనిస్టుల వీరోచిత ఫలితం అది వీరోచిత ఫలితం తెలంగాణ సాయుధ పోరాటం ఎర్ర జెండా ఎర్ర జెండా అసలైన వారసత్వం సిసలైన వారసత్వం హిందూ ముస్లిం కల్లాకన్నాది కల్లబట్టి దంతో హిందూ ముస్లిం కల్లాకన్నాది కల్లబట్టి దంతో చరిత్ర పట్టిన చంద్రనాడు చీచి చెన్నాడుతో తెలంగాణ సాయుధ పోరాటం ఎర్ర జెండా ఎర్ర జెండా కమ్యూనిస్టుల అసలైన వారసత్వం సిసలైన వారసత్వం ఆర్ఎస్ఎస్ పల్లెటి అబద్ధాల మతోన్మాదులను మంటగలపడం మా అంతిమ లక్ష్యం అది మా అంతిమ లక్ష్యం తెలంగాణ సాయుధ పోరాటం ఎర్ర జెండా ఎర్ర జెండా కమ్యూనిస్టుల అసలైన వారసత్వం సిసలైన వారసత్వం ప్రపంచమందున ఎవరి నడిగినా ఇదేర పచ్చిడిగా ఇదేర పచ్చిడిగా 4000 కమ్యూనిస్టుల వీరోచిత ఫలితం అది వీరోచిత ఫలితం తెలంగాణ సాయుధ పోరాటం ఎర్ర జెండా ఎర్ర జెండా కమ్యూనిస్టుల అసలైన వారసత్వం సిసలైన వారసత్వం చాలా మంది మిత్రులు ఏదో డబ్బులు అనౌన్స్ చేస్తారని
ఉండరా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా కళాకారులే మీ దగ్గరకు వస్తారు. మీకేమన్నా ఇవ్వాలని అనుకుంటే బొడిగే లింగస్వామన్న మనకు 500 రూపాయలు సహకారంగా చేశారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ.
నారే